Hello, good morning friends. For TET aspirant psychology, very important. పేపర్ 1 అండ్ పేపర్ 2 ఎవరికైనా సరే ఇంపార్టెంట్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం లేదా దీనికి మరొక పేరు ఏంటంటే నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం. సో నేను హాఫ్ వీడియో తీసిన తర్వాత నాకు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, సో వీడియో కట్ అయింది. సో ఇలా అందుకోసమని మళ్ళీ ఇలానే కంటిన్యూ చేస్తున్నా. దీన్ని ఏమంటారు అంటే ప్రవర్తనవాద సిద్ధాంతం లేదా సాంప్రదాయక సిద్ధాంతం లేదా ఎస్ టైప్ సిద్ధాంతం అంటారు, లేదా టైప్ 1 సిద్ధాంతం అంటారు. అసలు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, ఎవరు రూపొందించారు, ఎవరి వల్ల ఈ సిద్ధాంతం వచ్చింది అంటే రష్యా దేశానికి చెందిన రష్యా దేశానికి చెందిన ఇవాన్ పావ్లో. ఏ దేశానికి చెందిన ఇవాన్ పావ్లో దేశానికి చెందిన రష్యా శరీర శాస్త్రజ్ఞుడు. సో రష్యా దేశానికి చెందిన ఇవాన్ పావ్లో వల్ల ఈ నిబంధన సిద్ధాంతం వచ్చింది. శాస్త్రజ్ఞుడు ఈయన దేనిపైన ప్రయోగం చేశారు అంటే కుక్క పైన ప్రయోగం చేశారు. ఈ కుక్క పైన యొక్క జీర్ణ వ్యవస్థ పైన ప్రయోగం చేశారు. ఇతడు రాసిన గ్రంథాలు ఏంటిదంటే ద కండిషన్డ్ రిఫ్లెక్షన్ అండ్ వన్ మోర్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. ఓకే, పావ్లోవ్ ప్రయోగం. సో పావ్లోవ్ ప్రయోగంలో ఫస్ట్ మనం మొదటగా నేర్చుకునేది ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం, తర్వాత వాటిలో ఉన్న పదాలు నేర్చుకున్నాం. పదాలు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాయి, ఆ పదాలు నేర్చుకుంటే అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోతాయి. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క ఏం చేసిందంటే ఈ కుక్కకు ఆహారం ఇచ్చిండు పావ్లోవ్. అప్పుడు ఏమైందంటే ఆహారం చూసిన వెంటనే లాలాజలం స్రవించింది. ఈవెన్ మనం కూడా చింతపండు చూసిందాడ లేదా ఏదైనా ఇష్టమైన మామిడి పళ్ళు చూస్తే నోట్లో నీళ్ళు ఊరుతాయి, దాన్ని లాలాజలం అంటారు. నోట్లో నీళ్ళు ఊరడాన్ని లాలాజలం అంటారు. ఆహారాన్ని ఇస్తున్నాం, న్యాచురల్గా చింతపండు చూసినాం, నోట్లో పుల్లటివి ఏమైనా తింటుంటే పుల్లవి చూసి నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా, అది ఏంటిదంటే సహజ ఉద్దీపన. ఈ పదాలు మంచిగా నేర్చుకోవాలి. ఇది సహజ ఉద్దీపన. లాలాజలం ఊరడం ఏంటంటే సహజంగా ప్రతిస్పందించింది, కాబట్టి దీన్ని ఏమంటారంటే సహజ ప్రతిస్పందన అంటారు. దేన్ని సహజ ఉద్దీపన అంటారు? మనం దేన్నైతే చూసితామో వాటిని ఇప్పుడు ఏమి ఇస్తుండో ఆహారం ఇస్తుండో సహజ ఉద్దీపన. ఆకలితో ఉండి దానికి ఏం చేసిందంటే ఆహారం ఇచ్చిన వెంటనే సహజ ఉద్దీపన జరిగింది, లాలాజలం స్రవించింది, దాన్ని ఏమంటారు అంటే సహజ ప్రతిస్పందన అంటారు. దీనికి మరొక పేర్లు ఉంటాయి, ఈ పేర్లు కూడా మంచిగా నేర్చుకోవాలన్నా సహజ ప్రతిస్పందన లేక నిర్నిబంధిత ఉద్దీపన అనాలి. సహజ ఉద్దీపన లేదా దీనికి మరొక పేరు అంటే నిర్నిబంధిత ఉద్దీపన అంటారు. అన్కండిషన్డ్ స్టిమ్యులస్. ఓకే, అన్కండిషన్డ్ స్టిమ్యులస్ అంటారు, యూసిఎస్ షార్ట్కట్ మెథడ్. ఉద్దీపన సహజ ప్రతిస్పందన. ఇక్కడ ఏం నేర్చుకున్నామంటే సహజ ప్రతిస్పందన అని నేర్చుకుంటున్నాం. సహజంగా వస్తుంది. దీన్ని ఏమంటారు అని అంటే సహజ ప్రతిస్పందన లేక దీన్ని మనం ఏం నేర్చుకోవచ్చు అంటే సహజ ప్రతిస్పందన. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా, సహజ ప్రతిస్పందన. సహజ అంటే కండిషన్ రిఫ్లెక్స్. ఇక్కడ వరకు ఓకే, ఐ థింక్ అర్థమైంది అనుకున్నా. సరే, ఇప్పుడు ఏమవుతాడు అంటే ఫస్ట్ ఏం చేసిండంటే ఆహారాన్ని ఇచ్చిండు. ఆహారం ఇచ్చిన వెంటనే కుక్క ఏం చేసిందంటే లాలాజలాన్ని స్రవించింది. ఇది సహజ ఉద్దీపన. దీనికి సహజ ప్రతిస్పందన వచ్చింది. దీనికి మరొక పేరు ఏంటిదంటే ఇంగ్లీష్లో అయితే యూసిఎస్, ఇది ఏంటిదంటే సిఎస్, అన్కండిషన్. ఓకే, క్లియర్. సహజ ఉద్దీపన, నిర్నిబంధిత ఉద్దీపన. అండ్ ఇంకొకటి ఏంటిదంటే దీనికి సహజ ప్రతిస్పందన. ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్ ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఏం చేస్తుండంటే ఆహారానికి ముందు ఏం చేసిండంటే ఒక గంటను మ్రోగించిండు. నెక్స్ట్ ఏం చేసిండు ఏం చేసిండు అని అంటే గంట శబ్దం వినిపించి ఆహారం ఇచ్చి గంట శబ్దం అంటే ఒక గంట కొట్టిన తర్వాత ఆహారం ఇచ్చిండు. నెక్స్ట్ మళ్ళీ ఏం చేసిరు అని అంటే ఇక్కడ లాలాజలం స్రవించింది. అంటే ఇప్పుడు గంట శబ్దము అనేది ఏంటిదంటే అసహజ ఉద్దీపన, అంటే వాంటెడ్గా చేస్తుండేది అసహజ ఉద్దీపన అంటే గంట శబ్దం కొట్టి ఆహారం ఇచ్చి తర్వాతకి దీనికి లాలాజలం స్రవిస్తుంది. సో ఇదేంటిదంటే సహజ ప్రతిస్పందన. ఇదేమవుతుందంటే సహజ ప్రతిస్పందన. అసహజ ఉద్దీపనం. నెక్స్ట్ ఆహారం ఇచ్చినప్పుడు లాలాజలం స్రవించింది. ఆహారం చూసిన వెంటనే ప్రతిస్పందన వస్తే సహజ ప్రతిస్పందన. ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇలా ప్రతిసారి కొన్ని రోజులు ఇలానే చేసిండు, గంట శబ్దం కొడుతూనే ఉండు. కొన్ని రోజులకి ఏం చేసిందంటే గంట శబ్దం కొట్టిన తర్వాత ఆహారం ఇచ్చిన తర్వాత లాలాజలం స్రవించింది. ఇలానే ప్రతిసారి చేస్తుంటే ఏమైందంటే గంట శబ్దం వినగానే కుక్క యొక్క నోట్లో లాలాజలం స్రవించింది. ఇది ఏంటిది బిట? అసహజ ఉద్దీపన. ఇది కూడా ఏంటిది? అసహజ ప్రతిస్పందన. ఇది నేర్చుకోవాలి, ఇంతే కాన్సెప్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనమే టీచర్లము క్లాస్లోకి వెళ్ళేటప్పుడు ఒకసారి ఏం చేస్తుందంటే ఫస్ట్
క్లాస్లోకి సార్ వచ్చేటప్పుడు ఏం చేసిండనంటే ఫస్ట్ ఊరికే వచ్చేవాడు. ఫస్ట్ సార్ క్లాస్లోకి ఎంటర్ అయిన వెంటనే పిల్లలు లేచి నిలబడేవారు. ఇలానే అవుతుంది. కొన్ని రోజులైనా ఇంకేమైందంటే ఫస్ట్ ఒక వాటర్ బాటిల్ ఆయమ్మ దగ్గర వాటర్ బాటిల్ పంపించి తర్వాత సార్ వచ్చేవాడు. పిల్లలు కొన్ని రోజులు అబ్జర్వ్ చేశారు. వాటర్ బాటిల్ పెట్టిన తర్వాత ఒక 2 minutes తర్వాత సార్ వస్తాడు అని అర్థమైంది. కొన్ని రోజుల తర్వాత ఏమైంది అంటే అసలు సార్ రాకముందుకే బాటిల్ వచ్చిన వెంటనే పిల్లలు అలర్ట్ అయ్యేవాళ్ళు. అంటే బాటిల్ రావగానే ఒకేసారి వస్తుండని కొంతమంది తెలియకుండా లేచి నిలబడేవాళ్ళు. అది ప్రతిస్పందన. ఓకే, మీకు అర్థం కావడానికి ఆహారం ఇచ్చినప్పుడు కుక్కలో లాలాజలం స్రవించడం ఆహారం అనేది సహజ ఉద్దీపన, ఇది సహజ ప్రతిస్పందన. గంట శబ్దం కొట్టి ఆహారం ఇచ్చి లాలాజలం స్రవిస్తుంది. గంట శబ్దం కొడుతుండు, అట్లా కొన్ని రోజులు కొట్టిండు. ఫస్ట్ ఏమో లాలాజలం స్రవించలేదు, నార్మల్గానే ఆహారం చూసిన వెంటనే వచ్చింది. కొన్ని రోజులకు అలవాటైంది. ఈ గంట శబ్దం వినగానే లాలాజలం వచ్చేసింది, ప్రతిస్పందిస్తుంది కుక్క. అంటే అసహజ ఉద్దీపన. గంట శబ్దం అనేది ఏంటిది? అసహజన ఉద్దీపన. అండ్ లాలాజలం స్రవించడం అనేది కూడా ఏంటిది? అసహజ ప్రతిస్పందన, నాట్ సహజ ప్రతిస్పందన, అసహజ ప్రతిస్పందన. ఓకే, ప్రతిస్పందనలో మనకు ఓకేనా, ఇవి ఇంపార్టెంట్, ఇవి నేర్చుకుంటే చాలు. ఇంకా ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇక నేను మీకు కొన్ని నేమ్స్ చెప్పిన కదా, ఏంటిది? సహజ ప్రతిస్పందనకి నేమ్ చెప్పిన, సహజ ప్రతిస్పందన. నెక్స్ట్ అసహజ ప్రతిస్పందనకి మరొక నేమ్ చెప్పాలి కదా, చెప్పలేదు కదా. అసహజన ప్రతిస్పందనకి మరొక నేమ్ ఏంటిది అంటే అసహజన ప్రతిస్పందన. దీన్ని ఏమంటారు అంటే నిబంధిత ఉద్దీపన, నిబంధిత ఉద్దీపన అంటారు. దీనికి మరొక పేరు. అసహజన ప్రతిస్పందనకి ఏంటిది? నిబంధిత ఉద్దీపన మరొక పేరు. సహజ ఉద్దీపనకి మరొక పేరు ఏంటిది? నిర్నిబంధిత ఉద్దీపన. ఇవి మంచి నేర్చుకోవాలి నేను. నిర్నిబంధిత ఉద్దీపన. మరొకసారి, సహజ ఉద్దీపనకి మరొక పేరేంటి? నిర్నిబంధిత ఉద్దీపన. అసహజ ప్రతిస్పందనకి మరొక పేరేంటి? నిబంధిత ఉద్దీపన. సో ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకా మంచిగా ఇందులో నుంచి కంపల్సరీ మార్క్ వస్తాయి. నెక్స్ట్ నేను దీన్ని అలానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలోని నియమాలు. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలోని నియమాలు. ఒకటి ఫస్ట్ వన్ ఏంటిదంటే పునర్బలన నియమం. ఫస్ట్ వన్ పునర్బలన నియమం. నెక్స్ట్ ఏంటిది పునర్బలన నియమం అంటే ఏంటిదంటే పదే పదే ఆ పని చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, మన ఇంటికి రిలేటివ్స్ వస్తున్నారు. ఫస్ట్ వాళ్ళని కొత్తగా చూసినప్పుడు ఏమంటారైతే భయపడతారు. వాళ్ళు ఏం చేశారంటే, నాన్న నీకు ఫోన్ ఇస్తాం, లేకపోతే నీకు చాక్లెట్ ఇస్తాను, నేను షాప్కి తీసుకెళ్తా అని చెప్పి కొంచెం మచ్చిగా చేసుకునే వరకు పదే అలా చేయడానికి భయం అనేది పోతుంది. వాళ్ళ దగ్గర మంచిగా ఫ్రీగా ఉంటారు. ఇదేంటంటే పునర్బలన నియమం. పదే చేయడం వల్ల అలవాటు అయిపోతుంది. పదే అంటే ఏంటిది? ఇంటికి ఎవరైనా వచ్చినకో రిలేటివ్స్ వచ్చినప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళని చూసిన వెంటనే భయపడతారు. ఫస్ట్ కొత్త టైంలో భయపడతారు. వాళ్ళు ఏం చేశారు? ఒక రొటీన్ చేశారు. వచ్చిన ప్రతిసారి చాక్లెట్ తీసుకొని రావడం స్టార్ట్ చేశారు. అంటే నెక్స్ట్ టైం వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళని చూసిన వెంటనే భయపడరు, చాక్లెట్కి అలవాటు పడ్డారు, లేకపోతే షాప్కి తీసుకెళ్ళడం, లేకపోతే పిల్లలకి బైక్ పైన ఒక రౌండ్ వేసుకొని రావడం. ఇలా చేయడం వల్ల వాళ్ళకి అర్థమైపోయింది పునర్బలన నియమం. నెక్స్ట్ ఉద్దీపన సామాన్యీకరణం. దేన్ని ఉద్దీపన సామాన్యీకరణం అంటారు? ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ చెప్పాలి. వాట్సన్ ఉన్నారు కదా, వాట్సన్ తనకు ఒక శిశువు ఉండే, ఆ శిశువు 11 నెలలే ఉండే, తన పైన ఒక ప్రయోగం చేశాడు. ఏంటి ఆ ప్రయోగం అని అంటే ఒక వైట్ కలర్ ఎలుక బొమ్మనిచ్చి ఆడుకోమన్నాడు. కానీ అప్పుడు ఏం చేసిందంటే ఎలుక బొమ్మని ఇచ్చిండు ఫస్ట్ ఆడుకోమని చెప్పి. నెక్స్ట్ ఏం చేసిందంటే ఈ బొమ్మ ఇచ్చిన వెంటనే ఒక పెద్ద సౌండ్ చేసేవాడు, ఒక పెద్ద శబ్దం చేసేవాడు. అయితే ఆ శబ్దము ఎలుక నుండే వస్తుందని ఆ బాబు భయపడేవాడు. ఆ బాబు ఏం చేసిండంటే వాట్సన్ తన సొంత బిడ్డ 11 నెలల సొంత బిడ్డ పైన ఒక ప్రయోగం చేశాడు. ఏం ప్రయోగం చేశాడంటే ఒక ఎలుక బొమ్మని ఇచ్చి ఆడుకోమన్నాడు. వెంటనే ఏం చేసి ఎలుక బొమ్మ ఇచ్చిన వెంటనే పెద్ద శబ్దం చేయడం స్టార్ట్ చేసిండు. చాలా పెద్ద శబ్దం, భయంకరమైన శబ్దం, ఏదో గట్టిగా కొట్టడం లాగా. ఆ 11 నెలల బాబు ఏమనుకున్నాడంటే ఈ ఎలుక నుంచే ఈ సౌండ్ వస్తుంది అని నెక్స్ట్ టైం ఏం చేసిండంటే ఎలుకను చూసిన వెంటనే భయపడడం స్టార్ట్ చేసిండు.
ఎలుకను చూసిన వెంటనే భయపడడం స్టార్ట్ చేశాడు. అదొకటి. సో ఇట్లా తెల్లని ఎలుకను భయపడిన పిల్లవాడు ఓకే నెక్స్ట్ ఈ భయపడడం స్టార్ట్ చేసిండు. ఈ తెల్ల ఎలుక ఎలా ఉంది అంటే తెల్ల ఎలుకని ఇచ్చాడు, ఇక్కడ వైట్ కలర్ ఎలుకని ఇచ్చాడు కదా. ఈ తెల్లని ఎలుకను చూసిన బాబు తెల్లని కుందేలు చూసినా, తెల్లని కుక్కను చూసినా, తెల్లనిది ఏది చూసినా కూడా భయపడుతున్నాడు. దీన్ని ఏమంటారంటే ఉద్దీపన సామాన్యీకరణం అన్నింటికి అప్లై చేస్తుండు. నెక్స్ట్ ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ పాము అంటే కొందరికి భయం అవుతుంది. పాము అనేది కొందరికి అందరికీ భయం అవుతుంది, ఆల్మోస్ట్ కొందరికి భయం అవుతుంది. పాము చూసి ఏం చేసిందంటే ఒక చీకట్లో త్రాడుని చూసి కూడా అది నిజంగా పామేనేమనుకొని త్రాడుని చూసి కూడా దూరంకి వెళ్ళి చూసి ఈ త్రాడు కూడా పామేనేమని భయపడుతూ ఉంటాడు. అంటే అన్నింటికి అప్లై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నల్లనివన్నీ నీళ్ళు, మీకు ఇలా క్వశ్చన్ రావచ్చు సామెతలాగా, నల్లనివన్నీ నీళ్ళు, తెల్లనివన్నీ పాలు. అంటే నల్లగా ఏది ఉంటే అవి నీళ్ళు అనుకోవడం, తెల్లగా ఏవి ఉంటే అవి పాలు మామూలుగా వైట్ కలర్ ఉంటుంది, ఏవి ఉంటే అవి పాలు అనుకోవడం, అలా అలవాటు చేసుకుంటాడు. అంటే అన్నింటికి అప్లై చేస్తుండు. సో ఇలా మీకు క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఉద్దీపన విచక్షణ. థర్డ్ వన్ ఏంటిందన్నా ఉద్దీపన విచక్షణ. దేన్ని ఉద్దీపన విచక్షణ అంటారు? ఇప్పుడు ఏమైందంటే ఇందాక చెప్పిన కదా, ఈ తెల్లని ఎలుకను చూసి తెల్లని కుక్కను చూసి అన్నింటికి భయపడుతుంటాడు. తర్వాతకి ఏమంటే విచక్షణ అంటే ఏంటిదంటే విచక్షణ అంటే వదిలేయడం. ఏంటంటే ఈ బాబుకి ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, తెల్లని ఎలుకను చూసినప్పుడు మాత్రమే భయపడతాడు. ఈ మిగతా వాటికని తెల్లని కుక్కను చూస్తే ఇది కుక్క అని వదిలేస్తాడు. ఇదేంటి తెల్ల కుందేలు అని ఇచ్చిండు అనుకోండి, కుందేలుని చూసి ఓకే ఇది కుందేలే, ఓన్లీ కేవలం తెల్లని ఎలుకకు మాత్రమే అలాంటి సౌండ్ వస్తుందని అప్లై చేస్తాడు. విచక్షణ అంటే వదిలివేయడం అంటే ఏంటిది? ఇంతకుముందు అన్నింటికి అప్లై చేసిన బాబు ఇప్పుడు వాటిని వదిలేస్తుండు, ఓన్లీ తెల్లని ఎలుకకు మాత్రమే అప్లై చేస్తుండు. ఓకే, నెక్స్ట్ హంసపాలుడు. నెక్స్ట్ ఇంకొకటి ఈజీగా చెప్పాలి అంటే ఓకే కుక్కగా ఇందాక చెప్పినాం కదా, పావులో కుక్క గంట శబ్దం ఇచ్చిండు, గంట శబ్దం ఇచ్చిండు. నెక్స్ట్ కుక్క ఆహారం లాలాజలం స్రవించింది. అయితే ఇట్లా అలవాటైన కుక్క ఏం చేస్తుందంటే ఏ గంట శబ్దం విన్నా కూడా ఫస్ట్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఉద్దీపన సామాన్యీకరణ వస్తుంది. గంట శబ్దం ఉంది కదా, గంట శబ్దం అది పావులోవే చేయాల్సిన అవసరం లేదు. ఏ గంట శబ్దం, ఐస్ క్రీమ్ బెల్ గంట సౌండ్ విన్నా, లేకపోతే బడి గంట సౌండ్ విన్నా కూడా లాలాజలం స్రవించడానికి, అన్ని గంట శబ్దాలకు లాలాజలం స్రవించడానికి ఉద్దీపన సామాన్యీకరణం. ఇక్కడ ఏంటిదంటే కేవలం గంట శబ్దము అంటే పావులో కొట్టే గంట శబ్దానికి మాత్రమే లాలాజలం స్రవించడానికి అలవాటు చేసుకోవడాన్ని ఉద్దీపన విచక్షణ అంటారు. ఐ థింక్ అర్థమైంది అని అనుకుంటున్నాం. నెక్స్ట్ ఉన్నత క్రమ నిబంధనము. ఉన్నత క్రమ నిబంధనము అంటే ఏంటిది? ఓకే, సో ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఒక చనిపోయిన భర్త ఉన్నారనుకోండి, ఎవరైనా చనిపోయిన భర్త ఉంటే ఆమెకు వాళ్ళ భర్త అంటే చాలా ఇష్టం. ఆ భర్త తాలూకు బట్టలు చూసినా, ఆయన ఫోటో చూసినా, లేకపోతే వాళ్ళ చుట్టాలను చూసినా కూడా ఇప్పుడు భర్త అంటే చాలా అభిమానం కాబట్టి ఈవెన్ ఆయన బట్టలను కూడా తను గౌరవిస్తుంది, తనకు సంబంధించిన రిలేటివ్స్ని కూడా గౌరవిస్తుంది. అంటే ఈయన పైన ఉన్న అభిమానం వల్ల, ఈయన పైన ఉన్న ప్రేమ వల్ల అందరిపైన అభిమానం చూపిస్తుంది. ఒకవేళ ఎవరికైనా సైన్సెస్ టీచర్ లేదా మ్యాథ్స్ టీచర్ అంటే ఇష్టం బాగా, అంటే తను ఏం చేస్తుందనంటే ఒకళ్ళు ఇష్టం అన్నింటికి అప్లై చేస్తుంది. ఎలా అప్లై చేస్తుందంటే సార్ ఫోటో చూసినా, లేకపోతే మ్యాథ్స్ బుక్ చూసినా, లేదా ఆయన పేరు విన్నా. ఇప్పుడు సార్కి ఏదో ఒక నేమ్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సంథింగ్ ఎక్స్ పేరు ఉంటుంది, అదే పేరు వేరే వాళ్ళకి విన్నా కూడా వాళ్ళ లోపల సంతోషం కలుగుతుంది. అంటే ఒకదానిని అన్నింటికి అప్లై చేసింది. అంటే దానికి నువ్వు ఉన్నత క్రమ నిబంధన అంటే ఏంటిదంటే ఒకదాన్ని బేస్ చేసుకొని వాటికి సంబంధించిన రిలేటివ్ అంటే దానికి రిలేటెడ్ ఉన్న వాటిని కూడా గౌరవించడం కానీ హ్యాపీ కాదు. ఇప్పుడు కేవలం వాళ్ళ సారు సైన్స్ టీచరు బాగా ఇష్టమైతే వాళ్ళని చూసినప్పుడే సంతోషపడితే ఓకే, కానీ ఈ సార్కి సంబంధించిన ఫోటో చూసినా, ఈ సార్కి సంబంధించిన బుక్ చూసినా, ఈ సార్కి సంబంధించిన ఏది చూసినా కూడా ఆమె హ్యాపీగా ఫీల్ కావడం, దాన్ని సార్ ఆర్ మేడం దాన్ని ఏమంటారు అంటే ఉన్నత క్రమ నిబంధన అంటారు. అండర్స్టాండ్? ఓకే, ఐ థింక్ అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ,
విలుప్తీకరణం. నెక్స్ట్ ఏముంది నాన్న? ప్రయోగ విలుప్తీకరణం. ప్రయోగ విలుప్తీకరణం. ప్రయోగ విలుప్తీకరణం అంటే ఏంటిది? లేదా దీనికి మరొక పేరు ఏంటిదంటే విరమణ. ఓకే, సో దీన్ని ఏమంటారు అంటే ఇప్పుడు పిల్లలు నోట్లో ఊరికే ఏలు వేసుకుంటారు. నోట్లో వేలు వేసుకుంటారు. ఆ నోట్లో ఏలు బంద్ చేయడానికి చాలామందికి ఇంట్లో ఐడియా ఉంటుంది. నోట్లో పిల్లలు ఊరికే వేలు వేసుకుంటారు కదా, ఆ నోట్లో వేలు బంద్ చేయడానికి ఏం చేస్తారంటే నోటికి ఏం చేస్తారంటే చేదు వేమన రాసి నోట్లో వేలు పెట్టేస్తే మెల్లిగా బంద్ చేస్తారు. లేకపోతే కొందరు అగరబత్తితో కూడా బెదిరిస్తారు పిల్లల్ని. సో అలా పిల్లలు తల్లిపాలను అర్పించడానికి కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తారు. ఓకే, సో దీన్ని ఏమంటారు అంటే ప్రయోగ విలుప్తీకరణ. అంటే తనకు అలవాటుగా ఉన్న ఒక చెడు అలవాటుని మాన్పించడానికి ఇలా ప్రయోగం చేస్తారు. నెక్స్ట్ ఆయత్న సిద్ధ స్వాస్థ్యం అంటే ఏంటిది? ఏదైనా మనం ఒక విషయాన్ని చాలా రోజుల నుంచి మర్చిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్లో వద్దు, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్లో కొందరికి మార్క్స్ గుర్తుకుంటాయి, కొందరికి మార్క్స్ కానీ అందరికీ ఆల్మోస్ట్ టోటల్ మార్క్స్ గుర్తుకుంటాయి. కానీ సబ్జెక్ట్ వైజ్గా చాలా తక్కువ మందికి గుర్తుకుంటాయి. గుర్తుకుంటే కొందరికి సడన్గా ఆ మార్క్స్ గుర్తుకు రావడం. సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్క్స్ ఉన్నాయి అంటే చాలా పరీక్షలో మర్చిపోయిన మార్కులు చాలా రోజులైంది మర్చిపోయి, కానీ సడన్గా గుర్తుకు రావడం. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాం, మంచిగా అర్థమవుతుంది. సో ఇక రెంట్కుంటారు కదా, చాలా ఇయర్స్ నుంచి ఒక 15 ఇయర్స్ నుంచి ఒక ఇంట్లో రెంట్కున్నారు. ఏమైందంటే 15 ఇయర్స్ తర్వాత వేరే వాళ్ళ సొంతం ఇల్లు కట్టుకొని ఎక్కడికి వేరే ప్లేస్కి వెళ్ళారు. అదే గల్లీలో అనుకున్నాం, అదే ఏరియాలో. అప్పుడు ఏమవుతుందంటే ఒకరోజు సడన్గా ఏమైపోతుంది అంటే వాళ్ళ సొంతం ఇంటికి వెళ్ళకుండా ఈ రెంట్ ఇంటికి రావడం మర్చిపోయి, అంటే సడన్గా గుర్తుకు రావడం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక రిటైర్డ్ అయిన పోలీస్ ఉంటాడు, ఎస్ఐ అనుకుందాం. ఈయన చాలా ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తుంటాడు, ఒక 40 ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తుండే అనుకుందాం. సో ఆల్మోస్ట్ ఆ సర్వీస్లో ఉన్నప్పుడు ఎవరైనా ఫైటింగ్ చేస్తుంటే వాళ్ళపైన వెళ్ళి వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వడం కానీ వాళ్ళకు నచ్చచెప్పడం కానీ అలాంటివి చేస్తూ ఉంటాడు. రిటైర్డ్ అయిన తర్వాత ఒక 45 ఇయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో ఇయర్స్ తర్వాత ఒక 60 ఇయర్స్ తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత ఎవరైనా పక్కనింట్లో వాళ్ళు కొట్లాడుతుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి సేమ్ తన ఎస్ఐ లాగానే మళ్ళీ రిటైర్డ్ అయినా మర్చిపోయిన విషయాన్ని మర్చిపోయి వాళ్ళకి వెళ్ళి వార్నింగ్లు ఇవ్వడం. దీన్ని ఏమంటారు అని అంటే సడన్గా గుర్తుకు రావడం. దీన్ని ఏమంటారు అని అంటే ఆయత్న సిద్ధ శాస్త్యం అంటారు. నెక్స్ట్ డీకండిషన్. ఇంకొకటి ఏంటిదండి? డీకండిషనింగ్ అంటే ఏంటిది? సో డీకండిషనింగ్ అంటే ఏంటిదని అంటే ఇందాక చెప్పినట్లనే సేమ్ చెడు అలవాట్లను ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడానికి మాల్పించడం. చిన్నోట్లో ఏలు పెట్టుకున్నారు కదా, అది డీకండిషన్ కిందికి వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ వరకే అర్థమైంది అనుకుంటా. మళ్ళీ ఒకసారి జస్ట్ రివిజన్ చేద్దాం. సో ఇందాక నేను యాక్చువల్లీ ఫస్ట్ వీడియో తీసిన ఒక 20 మినిట్స్ తీసిన తర్వాత బాబు లేచాడు, తను ఏడుస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు మార్నింగ్ 5 o'clock ఐఎమ్ డూయింగ్ దిస్. సో తీస్తూనే బాబు లేచాడని చెప్పి మళ్ళీ వీడియో కట్ చేసి మళ్ళీ వెళ్ళి తను సంతాయించేసి వచ్చి కూర్చొని మళ్ళీ వీడియో తీస్తున్నా. సో ఇంత కష్టపడుతున్నా కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్ అండ్ కంపల్సరీ షేర్ చేయండి. యూజ్ఫుల్ వీడియోస్ ఉంటాయి. శాస్త్రీయ నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం ఇలా నేర్చుకోవాలి. దీన్నే మరొక పేరు ప్రవర్తనవాద సిద్ధాంతం, సాంప్రదాయ సిద్ధాంతం, ఎస్ టైప్ ఆర్ టైప్ 1. దాన్ని ఎవరు ప్రయోగించారు? ఏ దేశానికి చెందిన అంటే ఇవాన్ పావ్లో. సో ఇతను ఏ దేశానికి చెందినవాడు అంటే రష్యా దేశానికి. ఇతను ఏ జంతువుపైన ప్రయోగం చేశాడంటే కుక్క. ఇతని కుక్క యొక్క జీర్ణ వ్యవస్థ పైన ప్రయోగం చేశాడు. గ్రంథాలు, అతను రాసిన గ్రంథాలు ఏంటంటే ద కండిషనల్ రిఫ్లెక్స్, ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ రిలాన్స్. డైజెస్టివ్ అనేది బ్లైండ్ మార్క్, జీర్ణ వ్యవస్థ అని చెప్పిన కదా తెలుగులో, అట్లా రిఫ్లెక్స్. ఒక పావ్లో ప్రయోగంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏం కన్ఫ్యూజ్ కాకండి, నేను ఈజీ వేలో చెప్పిన. ఆహారం ఉంటుంది. ఫస్ట్ ఆహారం తీసుకొచ్చిన వెంటనే
కుక్క ఆహారాన్ని చూసి లాలాజలాన్ని స్రవిస్తుంది. దీని ఏంటిదంటే సహజ ఉద్దీపన, సహజంగా ఆహారం ఇస్తుంటూ సహజంగా ప్రతిస్పందన జరుగుతుంది. కొన్ని రోజులు ఏం చేసిందంటే కొద్దిసేపు గంట శబ్దం చేసి ఆ తర్వాత ఆహారాన్ని తీసుకొచ్చిండు, అప్పుడు లాలాజలం స్రవించింది. కొన్ని రోజుల తర్వాత అది ఏమైందనంటే ఊరికే గంట శబ్దం వినగానే లాలాజలం ప్రతిస్పందించింది. గంట శబ్దం అనేది అసహజ ఉద్దీపన కాబట్టి అసహజ ప్రతిస్పందన ఎప్పుడు వస్తుంది? గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించడం. అసహజన ఉద్దీపనకి అసహజన ప్రతిస్పందన. గంట శబ్దము ప్లస్ ఆహారము ప్లస్ లాలాజలం. ఇందులో ఆహారం అనేది సహజ ఉద్దీపన, గంట శబ్దం అనేది అసహజ ఉద్దీపన. ఇక్కడ సహజ ప్రతిస్పందన వచ్చింది ఫస్ట్ టైం. ఎలా అంటే గంట శబ్దం కొట్టిండు, అప్పుడు ఆహారం తీసుకొచ్చిన తర్వాత వచ్చింది. కానీ ఇది పదే 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 ఇలా చేస్తుంటే కొన్ని రోజుల తర్వాత అది అలవాటు చేసుకుంది. ఏంది? గంట శబ్దం వినగానే వచ్చేసింది ప్రతిస్పందన. దాన్ని అసహజ ప్రతిస్పందన అంటారు. సహజ ఉద్దీపనకి మరొక పేరు నిర్నిబంధిత ఉద్దీపన, అసహజ ప్రతిస్పందనకు నిబంధిత ఉద్దీపన మరొక పేర్లు. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలోని నియమాలు. పునర్బలం నియమం పదే పదే చేయడం వల్ల చిన్నపిల్లలు ఇంటికి రిలేటివ్స్ వస్తే ఊరికే భయపడతారు, వాళ్ళకి చాక్లెట్లు ఇవ్వడం వల్ల వాళ్ళకి అలవాటు అయిపోతారు. నెక్స్ట్ నెక్స్ట్ ఉద్దీపన సామాన్యీకరణ. వాట్సన్ 11 నెలల తన బాబు పైన వైట్ కలర్ ఎలుకనిచ్చి పెద్ద శబ్దం చేయడం స్టార్ట్ చేశారు. ఆ శబ్దం వినగానే నిజంగానే ఆ శబ్దం ఎలుక నుంచి వస్తుందని భయపడ్డాడు బాబు. ఇట్లా ఏ తెల్లని వస్తువు చూసినా కూడా భయపడుతున్నారు. పామును చూసి త్రాడుని చూసి పాము అనుకోవడం, త్రాడుని చూసి పామని భయపడడం, నల్లనివన్నీ నీళ్ళు తెల్లనివన్నీ పాలు అనుకోవడం. ఉద్దీపన విచక్షణ వదిలేయడం అంటే తెల్ల ఎలుకను చూసినప్పుడు మాత్రమే భయపడతాడు, వీటిని అన్నింటికి అప్లై చేయడు. గంట ప్లస్ కుక్క ప్లస్ ఓకే ఉన్నత క్రమ నిబంధన. చనిపోయిన ఒక వ్యక్తికి, ఒక భార్యకు తను చనిపోయిన భర్త అంటే చాలా ఇష్టం. ఆయనకు సంబంధించిన ఏది చూసినా కూడా ఆమె సంతోషపడడం. సో నెక్స్ట్ ఓకే ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా. సో ప్రయోగ విలుప్తీకరణ విరమణ అంటే విరమణ చేసుకోండి. నోట్లో వేలు వేసుకొని పిల్లలు ఊరికే నోట్లో వేలేసుకుంటారు. వేలు బంద్ చేయడానికి చేతి ఆ చేతికి అంటడం. పిల్లలు తల్లి పాలు పిల్లల్ని బంద్ చేయడానికి కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తారు. అగరబత్తితో బెదిరిస్తారు. ఆయత్న సిద్ధాంత స్వాస్థ్యం అంటే 10th క్లాస్లో టోటల్ మార్క్స్ గుర్తుకుంటాయి, కానీ ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ మార్కులు గుర్తుకు అంటే రిమైనింగ్ సబ్జెక్ట్ వైజ్గా గుర్తుకు రాకపోవడం, కానీ సడన్గా ఒక్కసారిగా హఠాత్తుగా గుర్తుకొస్తాయి. వాటిని ఏమంటారు అంటే ఆయత్న సిద్ధాంత స్వాస్థ్యం. ది కండిషన్ అంటే మాన్పించడం. ఆల్ ది బెస్ట్. సపోర్ట్ మీ, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.